ఇక్కడికి హైదరాబాద్ నేను ఆల్మోస్ట్ 80లో వెళ్ళానండి. మెడ్రాస్ 80 నుంచి 2006 దాకా మెడ్రాస్లో ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. మెయిన్గా అక్కడ మా ఆవిడకి కూడా జాబ్ అంత బాగలేకపోవడం, ఇక్కడ షీ గాట్ ఏ గుడ్ జాబ్ ఇన్ హైదరాబాద్. తర్వాత మా అమ్మాయి కూడా ఈ కోర్స్ చేయడం, తెలుగు వాళ్ళం కనుక మనకి ఇక్కడే అన్న, నేను లిరిక్ రాసినా రేపు పొద్దున ఫ్రీలాన్సర్గా ట్రై చేయాలనుకున్నా ఇక్కడే బాగుంటుందనే ఉద్దేశంతో మేము షిఫ్ట్ అయిపోయాం ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండివిజువల్గా ఎక్కువ చేయకపోయినా ఇదే కపుల్ ఆఫ్ రికార్డింగ్స్ అవి చేశాను, పిక్చర్కి రికార్డింగ్స్ అవి చేశాను. ఇది సీరియల్ సాంగ్స్ దాసనారాయణరావు గారి తూర్పు పడమరా సీరియల్ కూడా నేనే పాట రాసి కంపోజ్ చేశాను. అది కీరవాణి గారు పాడారు. అది అలా ఏదో ఆ మధ్యలో పాటలు రాస్తూనే ఉన్నా. ఇటీవల వేదం సినిమాలో కూడా ఒక పాట రాసాను. ఏదో పాటలు రాయమని వస్తూనే ఉన్నారు. మంచివాడిని ఆల్బంలో కూడా ఐ రోట్ 3 songs. అలా ఏదో బోత్ మ్యూజిక్ అండ్ లిరిక్స్, అది వచ్చినప్పుడు అది, ఇది వచ్చినప్పుడు ఇది, ఏ అవకాశం వస్తే అది ఉపయోగించుకుంటూ ఐమ్ జస్ట్ గెటింగ్ అలాంగ్. ఈ మధ్యన వచ్చిన సంగీతం గురించి చెప్పాలంటే ఒక రకంగా మంచి చేంజ్ అయ్యేది. సంగీతం అనేది అన్ని ట్రెండ్స్ లాగే, సినిమా కథల్లాగా మార్పు వస్తూనే ఉంటుంది. మా కాలంలో కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే చాలా బుద్ధిగా ఎక్కినైనా నాగేశ్వరరావు వాళ్ళు టకప్ చేసుకుని బుద్ధిగా వస్తున్నాం, మర్యాదగా ఉంటున్నాం. అంటే జస్ట్ యూ కెన్ ఇమాజిన్ కులగోత్రాల లాంటి సినిమాలు మెడిసిన్ చదువుతూ నాగేశ్వరరావు కృష్ణకుమారి ఉంటే చిలికాడు నిన్నే రమ్మని పిలువ చీర రావేలా అనే సాహిత్యం అది పద్ధతిగా ఉండేది. ఇప్పుడు ముస్తఫా అని పడుతున్నాను. అవుతుందంటే నా ఉద్దేశం యాజ్ ద వరల్డ్ గ్రోస్ రాదర్ ఆర్ డెవలప్స్, ద నేషన్ డెవలప్స్, అన్నీ టువర్డ్స్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏమన్నా అటువైపు వెళ్ళిపోతాయి అనుకుంటా. సో దీనికి మెయిన్ ప్రేరణ యునైటెడ్ అమెరికా స్పేసిక్గా. అమెరికాలో దేశంలో వాళ్ళకి సినిమాలు సినిమా అవసరం లేకుండా సంగీతం ఉంది వాళ్ళకి. ఇప్పుడంతా ఎక్కువ ఆల్బమ్సే కాబట్టి ఎప్పుడైతే ఆ ట్రెండ్ బాగా వచ్చేసిందో, మూవీస్ కానీ మన డ్రెస్ స్టైల్ కానీ, ఇద్దరికి వెళ్ళి దోస్త్ తినేవాళ్ళు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పిజ్జాలో కూడా ఎక్కడ పడితే అక్కడ బర్గర్స్ వచ్చేసిన టైంలో అందరూ ఆ ఫ్యాషన్కి ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు, న్యాచురల్గా అటువైపు వెళ్ళిపోతుంటారు. సో వెళ్ళినప్పుడు మ్యూజిక్ కూడా ఆ ట్రెండ్ తీసుకుంటుంది. సో దీనికి మనకి మరి ఇండియాలో, సౌత్ ఇండియాలో మెయిన్గా నాంది పలికింది మన ఏఆర్ రెహమాన్ గారు కదా. ఆయన చేంజ్ తీసుకొచ్చిన తర్వాత అందరూ అటువైపు ఆ దారిలో వెళ్ళక తప్పలేదు ఎటువంటి వాళ్ళకైనా. మన ఒక్కళ్ళే మనం విడిగా చూసుకుంటే మన దారి వేరే అయిపోతుంది. సో ఇందులో ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది మనం చెప్పలేం, అది ఆటోమేటిక్గా ప్రజలే చెప్తారు. బట్ ఏమవుతుందంటే ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుని మాత్రం చాలామంది వెళ్తున్నారు. అది అన్ఫార్చునేట్ థింగ్. రెహమాన్కి మిగతా వాళ్ళకి ఏంటి తేడా అంటే ఆయన చాలా నేర్చుకున్నాను. ఇది తరోగా స్టడీ చేశాడు మ్యూజిక్ అంటే ఏమిటో. ఒకప్పుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఒక టైంలో ఇళయరాజా గారు ఎంతో టాప్లో ఉండేవారు కదా, ఇప్పుడు మీరు నెంబర్ 1 అయిపోయారు, దాని గురించి మీరు ఏమంటారు? నెంబర్స్ గురించి మాట్లాడడం చాలా తప్పది. ఇవాళ నా సేల్ అవుతున్నాయి కాబట్టి నేను రాజా కంటే గొప్పవారు, లేకపోతే అవ్వకపోతే చూసావా రాజా గొప్పవారు అనుకోండి. దిస్ ఇస్ నాట్ ది రైట్ వే. ఆయన సంగీతం మాట అందరం గౌరవిస్తాం రాజాగారి సంగీతాన్ని. ఇటు నా సంగీతానికి సంబంధించి నేను సౌండ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అన్నట్టు. అంటే సింప్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మైకేల్ జాక్సన్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆర్ ఎనీ పాప్ సింగర్ ఇన్ దోస్ వెస్ట్రన్ కంట్రీస్, వాడు ఇలా పుస్తకాలు పెట్టుకుని స్టేజ్ మీద పాటలు పాడు. ఎందుకంటే వాడి కంటతా దాన్ని కొన్ని వేల సార్లు పాడుంటాడు, వేల సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు స్టేజ్ ఎక్కే ముందర. వాడు ఎప్పుడు పాడినా వాడి పాటలే పాడుకుంటాడు, పక్కన నలుగురు పాడరు. మన ట్రెండ్ వేరు, మన సినిమాల్లో పాట ఉంటే కానీ సినిమా కాదు. అంచేత ఎన్టీ రామారావు గారికైనా, నాగేశ్వరరావు గారికైనా, నాగార్జున గారికైనా ఎవరికైనా పాట ఉండాలి. అదే బాలసుబ్రహ్మణ్యం గారు పాడుండొచ్చు. దాంతో ఏమవుతుంది, ఆయనకి ఎన్ని పాటలు ఉంటాయి, ఎంతమంది కంపోజర్స్, ఆయన సొంత పాటలు కావు అవి, ఆయన గొంతుకి ఇచ్చిన వరకు తప్పితే. సో ఏమవుతుందంటే దాని మీద ఇప్పుడు గబుక్కుని రేపు కాన్సెప్ట్ ఉంది రమ్మంటే ఆ పాట ఆయన జ్ఞాపకం ఉండదు. మైకేల్ జాక్సన్ లాంటి వాడికి అవసరం లేదు, వాడు ఎప్పుడో పడింది బ్యాడ్ అని కానీ లేకపోతే ఆ పాట అంటే టక్కు నుంచి పాడేస్తాడు, బికాజ్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ క్రియేషన్. అలా ఉండడం వలన వాట్ హీ సేస్ ఈస్, వెస్ట్రన్ కంట్రీస్లో ఒక ఆల్బమ్ చేస్తే చాలు జీవితం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకేం చేయగలేవు, ఏ ఉద్యోగం. కరెక్ట్గా ఒక ఆల్బమ్ ప్రజెంట్ చేయగలిగామంటే
అది హిట్ అయిందంటే ఐలాండ్స్ కొనేసుకోవచ్చు. ఉందో స్ట్రేస్ అని వచ్చింది ఆ మధ్యన, ఒకటే ఆల్బమ్ అతను చేసింది అంతే. ఆ తర్వాత మళ్ళీ ఆయాడు ఎవరికి తెలియదు. బట్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ హిమ్. ఈ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ అందట. ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్సన్ట్రేట్ చేసి దానికోసం అంత కష్టపడతారు. ఒక ఆల్బమ్ బయటికి రావాలంటే అంతగానే వేల మంది కాంపిటీషన్లో నిలబడాలంటే ఎంతో కృషి ఉండాలి దాని వెనకాల. అది రెహమాన్ గారు చేసింది. ఆ కృషి చేయకుండానే ఆయన పద్ధతిలో మనం చేసేస్తున్నాం అనుకుని వెస్టర్నైజర్గా ఏదో ఒక బీట్ పెట్టేసుకుని ఆ హోర్లో ఏది వినపడకుండా ఏదో చేసేసి, ఎవరికి ఆయన ఎంత గొప్ప కంపోజర్ అని కానీ, అంటే ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్లో చాలామందికి తెలియదు, అందరికీ తెలియదని కాదు, చాలామందికి తెలియదు, అలా చేసేస్తున్నాం అని ఫీల్ అవుతున్నారు. అది నిజంగా ఒక రకంగా అన్ఫార్చునేట్ ట్రెండే అంట. అదే ఇందాక మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రెహమాన్ గారి దగ్గర వీళ్ళు వచ్చే కొత్త కంపోజర్స్ అర్థం చేసుకుంది అంతవరకే. ఆయన చేసిన చాలా మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏవైతే గజల్స్ అన్నారో అనుకుంటున్నాం, అలాగా ఎన్నో బ్యూటిఫుల్ మెలోడీస్ కూడా చేశారు ఆయన. అవి చేశారు, లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించినవి చేశారు. ఆ పోర్షన్ వదిలేసి ఇదొకటే నేర్చుకుని ఇదొకటే అనుకుని చేస్తున్నారు జనం. బట్ ఆయన పోయిందంటే ఈ ఫ్యాషన్ ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ట్రెండ్ మళ్ళీ దానికి రివర్ట్ అవ్వలేకపోతున్నారు. బట్ ఇది పూర్తిగా రైట్ కాదని చెప్పడానికి ఇటీవల కాలంలో రాధాకృష్ణ గారు లాంటి కంపోజర్స్ చేసిన పాటలు గోదావరిలో కానీ వీటిలో కానీ ఆనంద్లో కానీ చక్కటి పాటలు చేశారు. అవి వింటూనే ఉన్నాం మనం. సో అవకాశం ఇవ్వట్లేదు, అటువంటి పాటలు చేయించుకునే వాళ్ళు లేరు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి సాంగ్స్ వస్తూనే ఉంటాయి.